ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై నియోజకవర్గానికో కోఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజు సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలన్నారు జగన్. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించినా తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టం అవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు వైఎస్ జగన్. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ ఎస్ఐఆర్ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తని, వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటును కాపాడుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలన్నారు వైఎస్ జగన్. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, చెప్పండి. అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతోటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాల గురించి చర్చించారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మై టీడీపీ పాస్పోర్ట్ అనేటువంటి ఒక యాప్ను తయారు చేసి ఆ యాప్లో ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వారు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నుంచి ఎవరైతే BLOలు వెళ్తున్నారో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు టీడీపీ తరఫున ఏర్పాటు చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ప్రస్తుతం వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ గృహస్థులు దగ్గరకు వెళ్లిన తర్వాత వారు ఇచ్చేటువంటి సమాచారాన్ని తీసుకోవడంతో పాటు వారి కులం, మతంతో పాటు ఫోన్ నెంబర్లు, అట్లాగే ఏ రాజకీయ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి వివరాలన్నీ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లు తమ యాప్లో నమోదు చేసుకున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి సర్ ప్రోగ్రాంలోకి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో చొరబాటు చేసింది. ఆ చొరబాటు చేసిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పౌరులు, అట్లాగే ఓటర్లకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదులు అందించారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మళ్లీ అదే పరిస్థితి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది న్యాయ నిపుణులతో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ సరి ప్రోగ్రాం మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లు సమీక్షలు నిర్వహించాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు ప్రతిసారి కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేస్తుంటారు. గతంలో 2019లో కూడా సేవామిత్ర యాప్తో చేసినటువంటి ఆ గిమ్మిక్కులు దాదాపు 39 లక్షల ఓట్లు వైసీపీ సంబంధించి తొలగించినటువంటి వైనం, ఇవన్నీ కూడా గుర్తు చేసినటువంటి వైఎస్ జగన్ ఖచ్చితంగా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతిరోజు రీజనల్ కోఆర్డినేటర్లు దీని మీద ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. అట్లాగే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు కూడా దీని మీద దృష్టి పెట్టాలంటూ కూడా జగన్ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ రవీంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.